ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీ టెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 9వ తరగతి చైతన్యం అనే పాఠ్యభాగాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. చైతన్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, గేయ కవిత, ఇతివృత్తం, సామాజిక బాధ్యత. చైతన్యం అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, గేయ కవిత, ఇతివృత్తం, సామాజిక బాధ్యత. కవి తాపీ ధర్మారావు. చైతన్యం పాఠ్యభాగం యొక్క కవి తాపీ ధర్మారావు. ఈయన యొక్క కాలము, జననము 19/9/1887, మరణము 8/5/1973. తాపీ ధర్మారావు గారి జననము 19/9/1887, మరణము 8/5/1973. ఈయన యొక్క రచనలు పాత పాలి, కొత్త పాలి, రాళ్ళు రప్పలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు అనేవి ఈయన యొక్క రచనలు. ఈయన యొక్క శైలి సుబోధకమైన జనరంజక శైలి. ఈయన యొక్క శైలి, తాపీ ధర్మారావు గారి శైలి సుబోధకమైన జనరంజక శైలి. ఈయన యొక్క బిరుదులు ఆంధ్ర విశారద. తాపీ ధర్మారావు గారి బిరుదు ఆంధ్ర విశారద. ఈయన యొక్క పురస్కారాలు: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, హృదయోల్లాస వ్యాఖ్యానానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. హృదయోల్లాస వ్యాఖ్యానానికి గాను. ఈయన యొక్క ప్రత్యేకతలు: అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత. అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత. పత్రికా సంపాదకుడిగా తొలిసారి పత్రికలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. పత్రికా సంపాదకుడిగా తొలిసారి పత్రికలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. పాఠం యొక్క ఉద్దేశ్యం: కవి తన కవిత్వంతో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. కవి తన మనస్సులోని భావాలను లోకానికి కవిత రూపంలో అందించాడు. దీని ద్వారా విద్యార్థులలో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. కవి తన కవిత్వంతో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. కవి తన మనస్సులోని భావాలను లోకానికి కవిత రూపంలో అందించాడు. దీని ద్వారా విద్యార్థులలో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ చైతన్యం పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం. ప్రస్తుత పాఠ్యభాగం చైతన్యం తాపీ ధర్మారావు గారి చేత రచించబడిన కొత్త పాలి నుంచి స్వీకరించబడింది. ఈ చైతన్యం అనే పాఠ్యభాగం తాపీ ధర్మారావు గారి చేత రచించబడిన కొత్త పాలి నుండి స్వీకరించబడింది. చదవండి, చర్చించండి శీర్షికలో పూలండోయ్ పూలు కవితను రచించినది డాక్టర్ ప్రసాదమూర్తి. చదవండి, చర్చించండి శీర్షికలో పూలండోయ్ పూలు కవితను రచించినది డాక్టర్ ప్రసాదమూర్తి. పూలండోయ్ పూలు కవిత ద్వారా రచయిత ఆకాంక్షించినది పరోపకార గుణము, ఆహ్లాదాన్ని పంచడం. పూలండోయ్ పూలు కవిత ద్వారా రచయిత ఆకాంక్షించినది పరోపకార గుణము, ఆహ్లాదాన్ని పంచడం. పూలమ్ముకుని బతికిపోయినా బాగుండు, నిత్యం రంగుల సుగంధాల వానలో నృత్యం చేసేవాడిని. పూలమ్ముకుని బతికిపోయినా బాగుండు, నిత్యం రంగుల సుగంధాల వానలో నృత్యం చేసేవాడిని. పాడుకోవడానికి వీలుగా లయాత్మకంగా మాత్రా ఛందస్సును అనుసరించి సాగే ప్రక్రియ గేయ కవిత. పాడుకోవడానికి వీలుగా లయాత్మకంగా మాత్రా ఛందస్సును అనుసరించి సాగే ప్రక్రియ గేయ కవిత. కవిత్వానికి ఉండవలసిన ప్రథమ ప్రయోజనం సామాజిక ప్రయోజనం. కవిత్వానికి ఉండవలసిన ప్రథమ ప్రయోజనం సామాజిక ప్రయోజనం. చైతన్యం అనే గేయ కవిత ద్వారా రచయిత ఎవరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు? కవులలో. చైతన్యం అనే గేయ కవిత ద్వారా రచయిత ఎవరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు? కవులలో. మేఘాల సందులలో తేలిపోతూ వర్ణనలతో అనవసర ఆలోచన చేసే కొంతమంది కవులకు రచయిత ఆనందం ఎక్కడ ఉందని పేర్కొన్నాడు? ఆనందం మనస్సులోనే ఉంది. మేఘాల సందులలో తేలిపోతూ వర్ణనలతో అనవసర ఆలోచన చేసే కొంతమంది కవులకు రచయిత ఆనందం ఎక్కడ ఉంది అని పేర్కొన్నాడు? ఆనందం మనస్సులోనే ఉంది అని పేర్కొన్నాడు. పాత రోజులు పోయేరా ఓకలి, రోతపాటలు మానరా ఈ పంక్తులు గల గేయము చైతన్యం. పాత రోజులు పోయేరా ఓకలి,
రోతపాటలు మానరా. ఈ పంక్తులు గల గేయము చైతన్యం. సమాజ చైతన్యానికై ప్రజలు హృదయాలనే తీగలలో సరికొత్త పాటల్ని సృష్టించాలని పిలుపునిచ్చినది తాపీ ధర్మారావు. సమాజ చైతన్యానికై ప్రజల హృదయాలనే తీగలతో సరికొత్త పాటల్ని సృష్టించాలని పిలుపునిచ్చినది తాపీ ధర్మారావు. మండుటాకలిలోను ఎండు నాల్కలలోను మొండిబారిన పేదబండ్ల గుండెలలోను గాండ్రించు భావాలను నిండించి నీ గొంతు సింహనాదము చేయరా ఓ కవి, స్థిరమైన పేరు మోయరా. రచయిత తాపీ ధర్మారావు కొత్తపాలిలో రచించడం జరిగింది. కవి తనకున్న రచనా శక్తితో ఎవరిలో చైతన్యం తీసుకురావాలి? సమాజంలో చైతన్యం తీసుకురావాలి. కవి తనకున్న రచనా శక్తితో ఎవరిలో చైతన్యం తీసుకురావాలి? సమాజంలో. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అన్నది చలము. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అన్నది చలము. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానానికి మహాకవి చలం రాసిన ముందు మాట యోగ్యతాపత్రం. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానానికి మహాకవి చలం రాసిన ముందు మాట యోగ్యతాపత్రం. శ్రీశ్రీ కవిత్వాన్ని పాల్ రోబ్సన్ సంగీతంతో పోల్చిన వారు సౌరీస్. శ్రీశ్రీ కవిత్వాన్ని పాల్ రోబ్సన్ సంగీతంతో పోల్చిన వారు సౌరీస్. స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్తకము ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం, కాలం కథ. స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్తకము ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం, కాలం కథ. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం, కాలం కథ. వాల్ట్ వోల్టేజ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం తయారు చేసిన ప్రోగ్రామ్ ఈక్విలైజర్. వాల్ట్ వోల్టింగ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం తయారు చేసిన ప్రోగ్రామ్ ఈక్విలైజర్. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ బ్లాగు పేరు హాకింగ్ ఆర్గెట్ యూకే. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ బ్లాగు పేరు హాకింగ్ ఆర్గెట్ యూకే. కృషివలుడు గ్రంథరచయిత దువ్వూరి రామరెడ్డి. కృషివలుడు గ్రంథరచయిత దువ్వూరి రామరెడ్డి. సమయమూల్యము యొక్క నిమిషంబు వృధా రచన అంటూ పద్యము రాసినవాడు దువ్వూరి రామరెడ్డి. సమయమూల్యము యొక్క నిమిషంబు వృధా రచన అంటూ పద్యము రాసినవాడు దువ్వూరి రామరెడ్డి.